జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణ సిద్ధమైందా? తాడేపల్లిగూడెంలో ఉమ్మడి బహిరంగ సభతో ఎన్నికల శంఖారావం పూరించనున్నారా? ఆ సభ నుండే వైసీపీపై ఎన్నికల యుద్ధం ప్రకటించనున్నారా? టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయనున్నారా? ఇక రాష్ట్రంలో రాజకీయ వేడి గాలులేనా? ఈ నెల 28వ తేదీన తాడేపల్లిగూడెంలో ఉమ్మడిగా బహిరంగ సభ నిర్వహించాలని టీడీపీ జనసేనలు నిర్ణయించాయి. తాజాగా జరిగిన టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో ఈ విషయం ప్రకటించారు. ఉమ్మడి సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు హాజరవుతారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ జన సమీకరణకు ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు. అలాగే ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించామని అన్నారు. తాడేపల్లిగూడెం సభలో రెండు పార్టీల అగ్రనేతలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని, టీడీపీ జనసేన కార్యకర్తలు గ్రామస్థాయిలో కలిసికట్టుగా పనిచేసేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని, నేతలకు దిశానిర్దేశం చేయాలని నిర్ణయించామని చెప్పారు. జగన్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు రెండు పార్టీల మధ్య సమన్వయం సాగే దిశగా ఈ సమావేశం జరిగిందన్నారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీపై కూడా ఈ సమావేశంలో చర్చించామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫోకస్ పెట్టాల్సిన అంశాలపై సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. వాలంటీర్ల వ్యవస్థ కట్టడిపై టీడీపీ జనసేన కూటమి ప్రత్యేక దృష్టి పెట్టనుంది. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించాలన్న మంత్రి ధర్మాన వ్యాఖ్యలను టీడీపీ జనసేన సీరియస్గా తీసుకుంది. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించొద్దని ఈసీ ఆదేశాలు ఉన్నాయని కూటమి చెబుతోంది. మంత్రి ధర్మాన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేసే అంశంపై సమాలోచనలు చేయనున్నారు. టీడీపీ జనసేన నుంచి సమావేశానికి కమిటీ సభ్యులు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు కింజారపు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్య ఉన్నారు. జనసేన సమన్వయ కమిటీ సభ్యులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, కొటికలపూడి గోవిందరావు, బొమ్మిడి నాయకర్, పాలవలస యశస్విని పాల్గొన్నారు. టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై కసరత్తు జరుగుతోంది. ఇరు పార్టీల సమన్వయకర్తలు ప్రత్యేకంగా సమావేశమై చర్చిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 28న నిర్వహించే బహిరంగ సభ విజయవంతానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ సమన్వయ కమిటీ సమావేశంలో డ్వాక్రా రుణమాఫీ హామీ అంశంపై కీలక చర్చ జరిగినట్టు సమాచారం. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అంశాన్ని ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చేందుకు తెలుగుదేశం, జనసేన పార్టీలు వ్యూహరచనలు చేస్తున్నాయి. ఈ మేరకు ఇరు పార్టీల సమన్వయ కమిటీ సభ్యులు విజయవాడలోని నోవాటెల్ హోటల్లో కీలక భేటీ నిర్వహించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఉమ్మడిగా ఈ నెల 28వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ సభను విజయవంతం చేసే అంశంపైన విస్తృత చర్చ జరిగింది. మేనిఫెస్టో రూపకల్పనపై కీలక అంశాలు ప్రస్తావించారు. క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల సమన్వయం, ఉమ్మడి కార్యాచరణ, మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై చర్చించారు. వివిధ జిల్లాల్లో తెలుగుదేశం, జనసేన ప్రచార వ్యూహాల రూట్ మ్యాప్ తదితర అంశాలపైన చర్చ జరిగింది. వాలంటీర్ల వ్యవస్థ కట్టడిపై తెలుగుదేశం, జనసేన కూటమి ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టు సమాచారం.